హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గతించిన సంవత్సరం అంతా కూడా తన కృపగల హస్తాల చేత మనందరినీ కూడా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి శుక్రవారం ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనము దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఇక మంచి సమయాన్ని బట్టి అందరు రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనము దేవునికి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనము ఏమాత్రం కూడా మనం తీర్చుకోలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో ఆయన చేసిన మేలులు, ఉపకారాలు ఒకటా రెండా చెప్పండి. లెక్కకు మించి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చేసిన మేలులు, ఉపకారాలు ఎన్నంట? లెక్కకు మించి ఉన్నవి. మన తల వెంట్రుకలు లెక్కించగలమా? హల్లెలూయా. ఆ విధముగా లెక్కలేనన్ని గొప్ప కార్యాలు, మేలులు దేవుడు మన జీవితంలో ఆయన చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందును బట్టి జీవితాంతము మనము స్తుతించిన ఆయన యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేము. ప్రైజ్ ది లార్డ్. ఇంతసేపు మనం దేవుని స్తుతించాం, ఆయన నామాన్ని ఆరాధించాం, ఆయన నామాన్ని మనము ఘనపరిచాం కదా. ఈ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం కదా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మరి 4వ వచనము 5వ వచనం మనం చూసుకున్నాం. అది ఏంటంటే, వారి మీద నా కోపము చల్లారెను. హల్లెలూయా. మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహించేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహించేదను. నా కోపము ఏమైపోయింది? చల్లారింది. ఎందుకు కోపం చల్లారిందయ్యా అమ్మా? వారు తమ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు పిల్లలు చేసిన తప్పును బట్టి వారి హృదయాల్లో ఏముంటుంది చెప్పండి? బాధ ఉంటుంది, కోపం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుడు కూడా మరి మనం చేసిన తప్పును బట్టి, పాపమును బట్టి ఆయనకేముంటుంది? ఆయనకు బాధ, ఆయనకు కోపం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. తల్లిదండ్రుల దగ్గర మరి డాడీ, మమ్మీ నాది తప్పైపోయింది అన్నప్పుడు వాళ్ళ కోపం అలాగే ఉంటుందా, చల్లారిపోతుందా? ఏడ్చుకుంటూ వచ్చి డాడీ, మమ్మీ తప్పైపోయింది, ఇక మీదట నేను అలా చేయనన్నప్పుడు వాళ్ళ కోపం ఏమైపోతుందంట? రగులుతుందా, చల్లారిపోతుందా? హల్లెలూయా. ఒకసారి కుమారుడు లేక కుమార్తె కన్నీళ్లు పెట్టి ఏడ్చుకుంటూ నిజమైన పశ్చాత్తాపంతో తప్పైపోయింది క్షమించమన్నప్పుడు ఎటువంటి తల్లిదండ్రులకైనా ఏమైపోతుందంట? కోపము చల్లారిపోతుంది. వారి పట్ల ప్రేమ మరి ఉద్భవించేదిగా మరి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మన దేవుడు కూడా ఆయన ఎటువంటి వాడంటే, ఆయన సన్నిధిలో వచ్చి మనం పశ్చాత్తాపడినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందట. హల్లెలూయా.
ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఆయన కోపము? నిమిషం మాత్రమే. వెంటనే కోపం ఏమైపోతుంది? చల్లారిపోతుంది. మన పట్ల ప్రేమ ఉప్పొంగుతుంది. ప్రైజ్ లార్డ్. ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన ప్రేమ, కరుణ, జాలి కలిగిన దేవుడు. ఆయన కరుణామయుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ దేవుడు అంటా ఉన్నాడు, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని స్నేహిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నిజంగా మనం ఎంత ధన్యులం. ఆయన మనం స్నేహిస్తున్నాడంటే నిజంగా అంటే గొప్ప భాగ్యం. ప్రైజ్. ఈ లోకంలో గొప్ప వ్యక్తి నేను నిన్ను ఫ్రెండ్గా చేసుకుంటున్నాను, నిన్ను నేను స్నేహిస్తున్నాను అని చెప్తే మనకందరికీ ఏమైతుంది చెప్పండి? ఎంతో సంతోషం. అలాగే భూపరలోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు నేను నిన్ను స్నేహిస్తున్నానంటే మనకు ఇంకెంత సంతోషం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు ఏమని వాగ్దానం చేశాడంట? చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి తోడై ఉందును. హల్లెలూయా. తామర పువ్వు పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. హల్లెలూయా కదా. ఈ యొక్క వాగ్దానాన్ని మరి నూతన సంవత్సరం కదా, జనవరి 1 ఉదయకాలపు ఆరాధనలో మనము ధ్యానించాం. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానాన్ని సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు కూడా చదవాలి, ప్రతిరోజు కూడా ధ్యానించాలి, ప్రతిరోజు కూడా ఏం చేయాలంట? కన్ఫెస్ చేయాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్పాలంటే చెట్టునకు, చెప్పండి అందరూ, చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు నాకు తోడై ఉన్నాడు. తామర పుష్పము పెరుగునట్లు నేను అభివృద్ధి చెందుతాను. లెబానోను పర్వతము దాని వేళ్ళు దేవదారు చెట్టు దాని వేళ్ళు తన్నునట్లు నేను నా యొక్క ఆత్మీయ జీవితంలో వేళ్ళు తన్నుదును. హల్లెలూయా. ఇది ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా కన్ఫెస్ చేయాలి. ఇక్కడ నేను అన్నది మనం చెప్పాలి. చెట్టు అన్నప్పుడు ఎవరు? నేను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నాకు దేవుడు మంచిగా నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నాకు దేవుడు మంచిగా దేవుడు ఉన్నాడు. తామర పుష్పము ఏ విధముగా పెరుగుతుందో మరి నేను ఆ విధముగా పెరుగుతాను, నేను అభివృద్ధి చెందుతాను యేసు నామములో. హల్లెలూయా కదా. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నినట్లు నేను కూడా ఏం చేయబడతానో ఆ విధముగా నేను లోతుగా నేను ఎదుగుతాను, నేను బలము పొందుకుంటాను, నేను సమస్తాన్ని జయిస్తాను యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే మనం కన్ఫెస్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? మనం ఒప్పుకుంటూ ఉండాలి. నా దేవుడు ఈ విధంగా నన్ను చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎంత కన్ఫెస్ చేసి మరి ప్రార్థన చేస్తూ ఉంటారో ఈ వాగ్దాన ఫలాన్ని ఏం చేస్తారంటే అనుభవించే వాళ్ళుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో కూడా మరి మా జీవితాల్లో
వాగ్దానం దేవుడు ఏం చేశాడో దాన్ని ఏం చేస్తామంటే దాన్ని పట్టుకొని మేము ఒప్పుకుంటూ ఉంటాం ప్రతిరోజు కూడా. హల్లెలూయా. ఒప్పుకున్నప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని మనం ఏం చేస్తామంట, మనం అనుభవిస్తాం. ఏదో జనవరి 1 వాగ్దానం చెప్పిందని వినేసి ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెడితే ఆ వాగ్దాన ఫలాన్ని మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మనము అనుభవించాలేమో. హల్లెలూయా. అనుభవించాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు కూడా. ప్రైజ్ ది లార్డ్. పోయిన సంవత్సరం దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? 2024లో నేను మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించెదరు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. పోయిన సంవత్సరం. మరి 2023 సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఏమంటా దేవుడు ఏం ఆశీర్వదించాడు చెప్పండి? మునుపటి కంటే అధికమైన మేళతో నేను మిమ్మల్ని నింపుతాను. హల్లెలూయా కదా. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఎప్పుడు పట్టుకుని చెప్తూ ఉంటామో ఆ వాగ్దాన ఫలము మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో మరి మనము అనుభవించేవారుగా మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. కొంతమంది జీవితాల్లో వాగ్దానాలను మరి స్వతంత్రించుకుంటారు. వాగ్దానం ప్రకారంగా దేవుడు వారి కుటుంబాల్లో దీవిస్తూ ఉంటాడు. కారణం ఏమంటే వారు ప్రతినిత్యము ఆ వాగ్దానాన్ని కన్ఫెస్ చేసేదాన్ని బట్టి, ఒప్పుకునే దానిని బట్టి. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో వాగ్దానం ఉంటుంది కానీ వాగ్దానాన్ని కన్ఫెస్ చేయరు, ఒప్పుకోరు. అంటే అప్పటికి మాత్రం పెదవులతో ఒప్పుకుంటారు కానీ హృదయంలో నుంచి ఒప్పుకోవడం ఉండదు, హృదయంలో వాగ్దానం ఉండదు. కాబట్టి ఆ వాగ్దాన ఫలాన్ని వాళ్ళు పొందలేరు. దానిని బట్టి ఏం చేయాలంటే వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మనము ఒప్పుకుంటూ ఉండాలి, చెప్పుతూ ఉండాలి విశ్వాసంతో. ఆ వాగ్దాన ఫలాన్ని ఏం చేస్తామమ్మా అయ్యా మన జీవితంలో మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడంట? నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనము నమ్మదగని వారముగా ఉన్నప్పటికీ మనం ఎటువంటి వాళ్ళు? నమ్మదగని వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నమ్మకమైన దేవునికి నీవు నేను నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది? ఆ వాగ్దాన ఫలాన్ని మనము అనుభవిస్తాము. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, ఆయన భూపరలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో రక్తంను కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడుగా తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యం చూసి యెహోవా తమకు దేవుడుగా గల జనులు, యేసుక్రీస్తు ప్రభు తమకు దేవుడుగా గల జనులు ఎవరంట? ధన్యులు. ధన్యులు. మనం ఎవరని చెప్పండి? ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. గతించిన కాలంలో అన్యులుగా ఉన్నాం, ప్రభువుని ఎరగని వారుగా. అయితే ప్రభువుని ఎరిగిన మనం ఇప్పుడు ఏమై ఉన్నామో? ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. యాకోబును దేవుడు ఏం చేశాడంట? ఇజ్రాయెల్గా మార్చాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనమంట ఆ యొక్క ఇజ్రాయెల్ కంటే నీవు నేను మనం ఎవరంటే మనం ధన్యులమంట. హల్లెలూయా. ఎందుకు మనము ధన్యులమంట? ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తముతో మన పాపాలను ఆయన కడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆ ఇజ్రాయెల్ కంటే, ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్గా ఉంటున్న మనం ఎవరు? వారికంటే మనం ధన్యులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి ధన్యత, ఎటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. అటువంటి ధన్యతలను గురించిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతించేవారుగా ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఏ వాక్యం చెప్పాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా దృష్టికి తీసుకుని వచ్చిన వాక్య సందేశం ఏమంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 21వ వచనం. ఆయనే కీర్తనీయుడు, నీవు కనులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. హల్లెలూయా. అందరూ కూడా చెప్దామా? నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు చెప్దాం మనము ఇంకోసారి. నా కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నా కొరకు చేసిన నా దేవుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కన్నులారా చూచుచుండగా. ప్రైజ్ ది లార్డ్. కదా పాత నిబంధన గ్రంథములో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కదా ఎర్ర సముద్రం ఏం చేయబడిందంట? పాయలుగా చేయబడింది. ఆరిన నేలలో ఇజ్రాయేల్ ప్రజలు నడిచారు. చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు, ఇంకా ముందు కూడా జరగదు. హల్లెలూయా. సముద్రం ఏం చేయబడిందంట? రెండుగా పాయలుగా చేయబడింది. ఎర్ర సముద్రం ఏం చేయబడింది? రెండుగా పాయలుగా చేయబడింది. ఆరిన నేలలో ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది అంట? 6 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు ఏమయ్యారు? ఆ ఎర్ర సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశం నుంచి దేవుడు అద్భుత రీతిగా ఫరో యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు. ఆరిన నేలలో దేవుడు నడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఇజ్రాయేల్ ప్రజలు నడిచారు కదా. ఆరిన నేల ఏర్పడిందని చెప్పారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడంట ఏ విధంగా ఉంది తెలుసా? ఆడ బురద లేదంట, అక్కడ నేల గట్టిగా ఉందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇది ఏదో కథలు చెప్పుకునే మాటలు కాదు కదా. అక్కడ అది జరిగింది అని చెప్పేసి యాదో టైంపాస్కి కథలు చెప్పుకునేది కాదు, కానీ ఇది చారిత్రకంగా దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా. ఎర్ర సముద్రం రెండుగా పాయలుగా చేయబడింది. ఆరిన నేలలో దేవుని ప్రజలు నడిచారు. అయితే ఆ ఎర్ర సముద్రంలో నుంచే ఫరో సైన్యము వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను మరి చంపి లాక్కొని పోవాలనుకున్నారు. కానీ అయితే దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఎర్ర సముద్రం కలిసిపోయింది. ఫరో సైన్యం ఏమైపోయిందంట? ఆ సముద్రములో ఫరో యొక్క గుర్రములు, రథములు, సైన్యం అంతా కూడా ఏమైపోయింది? ఊపిరాడక మరి చనిపోయిన ఈ శవములు అయిపోయినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు
రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెను. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెను. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సర్వలోకానికి అని ఎవరంట? చక్రవర్తి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఏమైపోయింది? రహదారిగా మారిపోయింది. హల్లెలూయా. రహదారిగా అంటే ఏంటి? హైవేగా మారిపోయిందంట. ప్రైజ్ లార్డ్. కదా హైవే. రహదారి అంటే ఏం చెప్పండి? హైవే. హైవేలో ఎట్లా పోతుంటాయి బండ్లు? స్పీడ్ అని వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అంత క్లియర్గా మరి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏం చేశాడట? నడిపించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ బట్టి ఇక్కడ చూస్తుంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక చూస్తుంటున్నాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో. దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో దానిని మనము ఏం చేయాలంటమ్మా? మర్చిపోవాలి. ఏం చేయాలయ్యా? మర్చిపోవాలా? అవి తలంచుకోవాలి. హల్లెలూయా. తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. ఎవరెందు భయభక్తులు కలిగి? యేసు క్రీస్తు ప్రభువునందు భయభక్తులు కలిగి నిష్కపటులై అనగా కపటము లేని వారై. హల్లెలూయా. కపటము లేని వారై అంటే యథార్థ హృదయులై. హల్లెలూయా. పూర్ణ హృదయముతో. ఏ హృదయముతో అంట? పూర్ణ హృదయముతో అంటే మరి అటు ఇటు కాకుండా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. హృదయపూర్వకంగా కాకుండా పూర్ణ హృదయముతో ఏం చేయాలంట? ఆయనను సేవించుట ఆవశ్యకం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఎప్పుడు మనము ఆయనను పూర్ణ హృదయముతో ఆయనను సేవిస్తాము. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యములను మనము తలంచుకుంటా ఉంటామో. ప్రైజ్ లార్డ్. మన హృదయములో ఎంతో సంతోషం. మన హృదయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు మనల్ని తప్పించిన విధానాన్ని బట్టి, రక్షించిన విధానాన్ని బట్టి హల్లెలూయా మన జీవితంలో ఏం కలుగుతుందంటే ఒక బాధ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హృదయంలో ఒక దుఃఖం. ప్రభువా, నువ్వెంత గొప్ప కార్యాలు చేసావయ్యా, ఆ రోజు నీవు మనల్ని కాపాడలేకపోయింటే ఈరోజు మేమేమైపోతుంటున్నాం. హల్లెలూయా. కృతజ్ఞతా భావముతో దేవుని స్తుతించడం. హల్లెలూయా. చాలామంది జీవితాలు ఎట్లుంటుందంటే దేవుడు చేసిన మేలులను, ఆయన గొప్ప కార్యాలను మర్చిపోయేవారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్.
అందుకని దేవుని వాక్యంలో చూస్తాము. అక్కడ ఒక చోట ఉంది, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, హల్లెలూయా, యుద్ధాలు కలుగుతున్న సమయంలో కొంతమంది జీవితాల్లో ఏమైపోతా ఉందంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోతా ఉన్నారు. దేవుడు చేసిన మేలులు ఏం చేస్తున్నారమ్మా అయ్యా, మర్చిపోతూ ఉన్నారు. అందుకనే యుద్ధములో యుద్ధ సన్నిధులై అన్నీ తీసుకొని బయలుదేరిన యోధులు ఏమైపోతున్నారంట, వారు యుద్ధములో ముందుకు వెళ్ళి యుద్ధము చేసే బదులుగా వారు పారిపోతున్నట్లుగా కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఆయన మేలులను జ్ఞాపకము చేసుకున్న వ్యక్తులు, ఆయన గొప్ప కార్యాలను జ్ఞాపకము చేసుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారంట, వెనకలికి పారిపోతున్నారా? వెనకలికి పారిపోవడం లేదు. ఆ గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిలో ఇంకా బలము వస్తూ ఉంది. హల్లెలూయా. వారిలో ఇంకా గొప్ప నిరీక్షణ వస్తూ ఉంది. దేవుడు దీంట్లో నాకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక దైవజనుడు ఏమంటాడంటే, మన జీవితంలో దేవుడు చేసిన మేలులన్నీ కూడా ఏం చేయాలి, రాతి మీద రాసుకోవాలి. హల్లెలూయా. ఎక్కడ రాసుకోవాలి చెప్పండి? రాతి మీద రాసుకోవాలంట. హల్లెలూయా. మన కష్టాలు, శ్రమలు అవన్నీ ఎక్కడ రాసుకోవాలి? అవి ఇసుక మీద రాసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన మేలులు రాసుకోరు, కానీ కష్టాలు రాసుకుంటారు. అందుకనే కష్టాలను ఉండిపోతారు. ప్రైజ్ ది లార్డ్. మన కష్టాలు, శ్రమలు అవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన జీవితంలో దేవుడు చేసిన మేలును రాతి మీద రాసుకోవాలి. ప్రభువా, ఎంత గొప్ప మేలులు చేసావు నా జీవితంలో, ఎంత గొప్ప కార్యాలు చేసావయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నీవు లేకపోతే నేనేమైపోతుంటున్నావు, నీవు లేకపోతే నేను ఏ విధంగా నాశనం అయిపోతుంటున్నావు, నీవు లేకపోతే నా కుటుంబం ఏ విధంగా నాశనం అయిపోయేదో. ప్రభువా, నీవు ఉన్నావు కాబట్టి ఈరోజు నేను బ్రతుకున్నానయ్యా. హల్లెలూయా. 1978 సంవత్సరంలో ప్రభువు లేకపోయింటే ఈరోజు నేను ఇక్కడ నిలబడతా ఉండలేదు. మా అమ్మగారు, మా అన్న, మా అక్క, నేను ముగ్గురు కూడా బావిలో పడి చనిపోవలసిన పరిస్థితి. హల్లెలూయా. అయితే సజీవులుగా ఉన్నామంటే కారణం ఏమంట, నా ప్రభువు. హల్లెలూయా. అందుకనే ఈ కష్టాలను నేను రాసుకోను. ఆ రోజు నీవు నన్ను మమ్మల్ని మరణంలోంచి జీవములకు దాటించకదు ప్రభువా, దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటామయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎన్నెన్నో మేళ్ళు మన జీవితంలో దేవుడు చేశాడు. అవన్నీ కూడా మేము చేసుకోవాలా? చిన్న మేలు అయినా రాసుకుని దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు మేలులు, దేవుడు చేసిన మేలులు, యేసయ్య చేసిన మేలులు నువ్వు ఎంత రాసుకుంటా మరి దాన్ని బట్టి స్తుతిస్తావో నువ్వు అంత గొప్ప జయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు శ్రమలే నువ్వు రాసుకుంటా ఉంటే రాతి మీద అవే కనిపిస్తాయి, నీవు కృంగిపోతావు. శ్రమలలో నీవు కృంగినట్లయితే చేత కానివాడు. అయితే ఈ కష్టాలు, శ్రమలు ఎక్కడ రాసుకోవాలంటమ్మా? ఇసుక మీద రాసుకోవాలి. ఇసుక మీద రాసుకుంది కనిపిస్తుందా? ఇసుక మీద రాసింది కనిపిస్తుందా? కనపడదు. హల్లెలూయా. అది కనపడదు. మేలులే మనకు కనపడాలా? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటే ఆయన మీ కొరకు గొప్ప కార్యములు చేశాడు. అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ ఉదయముతో ఆయనను
సేవించుట ఏమంట ఆవశ్యకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2వ సమూయేలు 7వ అధ్యాయము 23వ వచనము. నీకు నీ జనులను బట్టి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, నీకు జనుల గుట్టకై వారిని నీవు విమోచించున్నట్లును, నీకు ఖ్యాతి కలుగున్నట్లును, నీ జనమును బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడైన నీవు ఐగుప్తులో నుండి, ఆ జనులు వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇజ్రాయేలును బట్టి, ఇజ్రాయేలు వంటి నీ జనముల వంటి జనము లోకమునందు మరి ఎక్కడున్నది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎక్కడుందంట? లోకంలో ఎక్కడ కూడా లేదు అటువంటి గొప్ప జనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఒక పాట ఉంది కదా, నీ వంటి జనము. ప్రైజ్ ది లార్డ్. మీ తాత రాశాడు, అంకుల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ జనమునకు మరి ఇటువంటి గొప్ప భాగ్యము దొరకలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యాకోబుకు చేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమునకిలాగునా చేసియుండలేదని, ఏ జనమునకిలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఏ జనమునకు ఈలాగు చేసి ఉండలేదు. హల్లెలూయా. ఏ జనమునకు చేశాడంటే ఇజ్రాయేలుకు దేవుడు చేశాడు. తరువాత ఎవరికి తెలుసా? యేసు రక్తంలో కడగబడిన నీకు నాకు మనకు. హల్లెలూయా. యేసు రక్తంలో విమోచించబడిన నీ జీవితములో నా జీవితములో ఆయన చేయగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. ఎటువంటి వారమంట లోకంలో మనమందరూ కూడా జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అటువంటి జనాంగంగా దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, నీవు కన్నులారా చూచుచుండగా. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ ప్రజలను చూస్తున్నాం, నీవు కన్నులారా చూచుచుండగా అని చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం ఎర్ర సముద్రం పాయలైంది మనం చూసామా? ఎర్ర సముద్రం పాయలైంది మనం చూసినామా? మనం చూడలేదు. హల్లెలూయా. అయితే దేవుడు చేసిన కార్యాన్ని మనం ఏం చేస్తున్నామో నమ్ముతున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడంట. హల్లెలూయా. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. చూసి నమ్మేది గొప్ప సంగతి,
అయితే చూడక నమ్మడం గొప్ప సంగతి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయన కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. నీవు నేను చూసామా? మనం ఎవరైనా చూసినామా? చెప్పండి అమ్మా. యేసు ప్రభు మన కోసం శ్రమలు పొందింది మనం చూసినామా? యేసు ప్రభు సిలువేసింది చూసినామా? లేదు. యేసు ప్రభు మన కొరకు చనిపోయింది చూసినామా? లేదు. ఆయన పాతి పెట్టింది చూసినామా? చూడలేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచింది మనం చూసినామా? చూడండి, చూసినామా? చూడలేదు. హల్లెలూయా. అయితే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కదా మనమందరం ఎక్కడ చూస్తున్నాము? ఈ కరుణామయుడు సినిమాలో చూస్తూ ఉన్నాము, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూస్తూ ఉన్నాము, ఈ టీవీలో మనమందరం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కదా దాన్ని చూసి ఇలా జరిగిందా అనుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తున్నాము? దేవుని వాక్యాన్ని నమ్ముతా ఉన్నాం. అందుకని మనం ఎవరు తెలుసా? ధన్యులు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నీవు నేను మనం అందరూ కూడా ఎవరెవరో మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఒకటి మాత్రం చూస్తారు. హల్లెలూయా. ఏమో తెలుసా? యేసు ప్రభు రెండవసారి ఆయన ఆకాశ మండలములో ఆయన ప్రధాన దూత భూర శబ్దముతో ఆకాశ మండలంలో ఆయన రెండవసారి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తములో ఎవరు తమ పాపములు కడుక్కుని ఉంటారో, ఎవరు విమోచింపబడిన వారుగా మరి ఉంటారో, హల్లెలూయా, హల్లెలూయా, అందరూ కూడా ఆ రోజు విమోచించబడిన వారు ఎత్తబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. మనం చూడలేదు, అయితే రెండవసారి యేసు ప్రభు రావడము మనం అందరం కూడా ఏం చేయబోతున్నాము? చూడబోతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. హల్లెలూయా. ఈరోజు మనము చూడకుండా ఏం చేస్తున్నామో ఆయన కార్యాలను వింటా ఉన్నప్పుడు మనం విశ్వసిస్తూ ఉన్నాం. విశ్వసించిన మనము ఆయనను మనం ఎదుర్కొనబోతా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2020 సంవత్సరం ఈ రాత్రి సమయంలోనే ప్రభు రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు నమ్ముకొని విమోచించబడిన వారు, హల్లెలూయా, ఆయన వచ్చినప్పుడు ఏమైపోతారట? ఎత్తబడతారు, మాయమైపోతారు. హల్లెలూయా. ఇరువురు తిరుగులు విసురుచుండగా ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు ఆయన ర్యాప్చర్లో. హల్లెలూయా. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఫ్లైట్లో వెళ్తూ ఉంటే పైలట్ ప్రభు నమ్ముకున్నాడు అనుకోండి, పైలట్ ఏమైపోతాడో? ప్రభు దగ్గర వెళ్ళిపోతే, దాంట్లో ఉండే వాళ్ళంతా ప్రభు దగ్గర వెళ్ళిపోతే ప్రభు నమ్మని వాళ్ళు ఆ యొక్క విమానం గతి దేవునికి ఎరుక. ప్రైజ్ ది లార్డ్. బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు డ్రైవర్ ప్రభు నమ్ముకుని ఉంటే ఆయన మాయమైపోతే, బస్సులో ఉండేవాడు ప్రభు నమ్ముకుని మాయమైపోతే ఎంత దారుణమైన పరిస్థితి. హల్లెలూయా. నీ ఇంటిలో ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మాయమైపోతే నీ కుటుంబం ఏమైపోతుంది? అల్లకొల్లం అయిపోతుంది. అయ్యో నా భార్య ఇది, నా కొడుకు అది, అయ్యో నా భర్త ఇది. నమ్మని వారు ఎక్కడ ఉంటామన్నారు? విడవబడిన పరిస్థితుల్లో. హల్లెలూయా. అది భయంకరం. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసు ప్రభు రెండవసారి ఆయన రాకమునుపే మనం ఏం చేయాలంట? ప్రభువుని నమ్మాలి. ప్రభు నామమునందు ఏం చేయాలి? విశ్వసించినట్లయితే మనం ధన్యులుగా మనం ఉంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం చూడలేదు కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఎరికో కోట గోడలు కూలిపోయాయి, మనం చూసామా? మనం నమ్ముతా ఉన్నాం.
ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. అద్భుత క్రియల్లో చేయువాడని ఆశ్చర్య కార్యములు చెయ్యగలవని. అద్భుత క్రియల్లో చేయువాడని ఆశ్చర్య కార్యములు చెయ్యగలవని. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించద నిత్యం నిన్న. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించద నిత్యం నిన్న. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. ఆమేన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. సాగరాన్ని రెండుగా చేసినవని సాతాను శక్తులను ముంచినవని. సాగరాన్ని రెండుగా చేసినవని సాతాను శక్తులను ముంచినవని. సర్వోన్నతుడవని సర్వా సంపన్నుడని సాక్ష్య గీతమునే పాడేదన్. సర్వోన్నతుడవని సర్వాశతుడవని సాక్ష్య గీతమునే పాడేదన్. హల్లెలూయా నా యేసునాదా. అందరూ హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, ఆయనే నీకు కీర్తనీయుడు. హల్లెలూయా. ఆయనే మనకు ఎవరంట? కీర్తనీయుడు. ఆయన ఒక్కడే ఎటువంటి వాడంట? స్తుతులకు పాత్రుడు. ఆయన ఒక్కడే ఎటువంటి వాడు? ఆరాధనకు యోగ్యుడు. ఆయనే భూపరలోకాలను సృష్టించినవాడు. ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఆయనే నీ జీవితంలో భీకరమైన గొప్ప కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. గతించిన సంవత్సరంలో నీవు ఏ ఏ విషయాలలో నీవు ఓడిపోయావో, హల్లెలూయా, ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, నీవు ఆయన గొప్ప కార్యాలను తలబోస్తా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన గొప్ప కార్యాలను నీవు తలపోస్తూ ఉంటున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలను నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో బట్టి మొదటి సమూయేలు 12:24 చూస్తున్నాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది తలంచుకొనండి. ఆ గొప్ప కార్యాలను ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకొని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై. ఏ కపటులై? నిష్కపటులై అంటే కపటము లేని వారుగా. ప్రైజ్ ది లార్డ్.
యథార్థ హృదయులుగా, ప్రైజ్ లార్డ్, పూర్ణ హృదయముతో, అర్ధ హృదయముతో కాదండి. ఎక్కడ కాదు, అర్థం లోకం, అర్థం యేసయ్య కాదు, పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. హల్లెలూయా. చూడండి, పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకం. ఎందుకు ఆవశ్యకం అంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు అటువంటి గొప్ప కార్యాలను ఈరోజు రాత్రి కాలంలో మీ కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. ఇంతవరకు ఇది నా జీవితంలో జరుగుతుందా లేదా, అవుతుందా లేదా అని నీవు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, నేను చేసిన గొప్ప కార్యాలను ఒకసారి నువ్వు తలంచుకో, నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయంట. తలంచుకుందామా ప్రభు చేసిన గొప్ప కార్యాలని కదా. నీ జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఎన్నెన్నో మేలు చేశాడు కదా. 2024 సంవత్సరం, 2023 సంవత్సరం, పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎన్నెన్నో గొప్ప గొప్ప మేలు చేశాడు. అవన్నీ కూడా ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మేలులన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని స్తుతిస్తే సైతాను పారిపోతాడు, నీకు జయం కలుగుతుంది. హల్లెలూయా. స్తుతించిన సాతాను పారిపోతాడు, గొనిగితే వాడు తిరిగి వస్తాడంట. తిరిగి రావాలా? గొనిగితే సైతాను గాడు తిరిగి వస్తాడు. దేవుని కార్యాలు చూడలేవు. దేవుని స్తుతించు, సైతాన్ పారిపోతాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు, అది ఏవైనా కానీ, ఎటువంటి సమస్య అయినా దాని నుంచి నా దేవుడు విడిపించి, ఈ యొక్క రాత్రి ప్రార్థనలో వచ్చిన మీ జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, ఊహించలేని గొప్ప కార్యాలు. నేను ఇలాగా అవుతుందని అనుకోలేదండి. ప్రైజ్ లార్డ్. అటువంటి గొప్ప కార్యాలు కదా. గతించిన నెల 26వ తారీఖున మరి పాచ్చెరుకి వెళ్ళాం. పాచ్చెరుకి వెళ్ళినప్పుడు మన ఇజ్రాయెల్ రేచల్ కదా, వెంకటేష్లు మరి సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని నా దగ్గరికి పిలిచిన వచ్చారు. ఆ యొక్క వ్యక్తికి యూరిన్ పాస్ చేసేకి కాదు, బంద్ అయిపోయినాయి. అందుకనే ట్యూబ్ పెట్టి, ట్యూబ్లో నుంచి యూరిన్ ఆ యొక్క వ్యక్తిని పిలుచుకుని వచ్చారు. దగ్గర 1-2 నెలల నుంచి అదే పరిస్థితి ఆయనకి. పిలుచుకుని వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ప్రభువా, నీవు మనుష్యుని యొక్క అవయవాలను నీవే నిర్మించిన దేవుడు అయ్యా. ఈ యొక్క బిడ్డకు యూరినల్స్ బంద్ అయిపోయినాయి. యేసు నామములో ఆ పద్ధతి సరిచేయబడును గాక, మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా, ఈ ట్యూబ్ యేసు నామములో తొలగిపోవును గాక అని చెప్పేసి ప్రార్థన చేసి రావడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. జనవరి 1 ఆ యొక్క వ్యక్తి వచ్చాడు. సార్, నాకు ఇప్పుడు ట్యూబ్ లేదు, ఇప్పుడు నార్మల్గా యూరిన్ పాస్ చేస్తున్నా అని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు. అయితే నేను చెప్పాను, అయ్యా దేవుడు చేసిన మేలును ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించు, దేవుని సన్నిధికి రా అంటే, సార్ వస్తాను సార్ అన్నాడు. హల్లెలూయా కదా. మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. కానీ చాలామంది జీవితాలు ఏం చేస్తారంటే, అద్భుత కార్యాలు జరిగేంత వరకు దేవుడు, అద్భుత కార్యాలు జరిగిన తర్వాత నా రూట్ నాదే అందుకునే వాళ్ళ జీవితాల్లో అనేకమైన ఓటమిలు అనుభవిస్తూ మరి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చెప్పాను, ఆదివారము రెండయ్య చర్చి కట్టే. సార్ తప్పకుండా నేను వస్తానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఎటువంటి సమస్య అయినా కూడా దేవుడు విడిపించి
ఆయన గొప్ప విడుదలను, స్వస్థతను, ఆరోగ్యాన్ని, విడుదలనివ్వడానికి శక్తిమంతుడు. ప్రైజ్ లార్డ్. కదా, దేవుడు చేసిన ఉపకారాల్లో ఒక్కటి కూడా మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మర్చిపోతే ఓడిపోతాము. జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ వస్తుంది, జయం పొందుకుంటాం. అటువంటి గొప్ప కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, ఘనపరుస్తుంటున్నాం. ప్రభువా, ఇక రాత్రి ప్రార్థనలో నీవు మాతో మాట్లాడుతున్నందులకై స్తోత్రాలు. నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ స్తుతిస్తున్నానయ్యా. కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు ప్రభువా, ఇజ్రాయెల్ ప్రజల్లోనే కాదయ్యా, నా కొరకు కూడా నీవు చేసిన దేవానికే స్తోత్రములు నాయన. నా దేవుడవు నీవే, నా ప్రభువుడవు నీవే నాయన. నమ్ముతున్నాను ప్రభువా. అనేక సార్లు నీవు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోయి నా కష్టాలే జ్ఞాపకం చేసుకుంటూ కాలం గడిపి కృంగిపోయిన పరిస్థితి నాయన, నన్ను క్షమించి ఇక మీదట నేను నా కష్టాలను జ్ఞాపకం చేసుకోను, నీ మేలులే నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభువా. ప్రభువా, నా జీవితంలో ప్రభువా నిష్కపటమైన హృదయాన్ని దయచేయి, యథార్థమైన హృదయాన్ని దయచేయి, పూర్ణమైన హృదయముతో నిన్ను ఆరాధించే మనస్సును దయచేయ ప్రభువా. పూర్ణమైన హృదయంతో నిన్ను ఆరాధించలేకపోతున్నాను, క్షమించు ప్రభువా. ప్రభువా, నా హృదయములో అర్థము లోకము నాయన, అర్థము దేవుడు ప్రభువా, అర్థము పాపానికి ప్రభువా, కాని వాటికి అర్థము నీకు ప్రభువా. ఆ విధంగా జీవిస్తూ నా జీవితానికి అర్థం లేకుండా అయిపోయింది నాయన, నన్ను క్షమించండి అని అడగండి ప్రభువా. అర్థమైపోయి నా జీవితానికి అర్థం లేకుండా అయిపోయిందయ్యా, నా జీవితం వ్యర్థమైపోయింది. ఇక మీదట నాయన తండ్రి, పూర్ణ హృదయముతో నిన్ను సేవిస్తానయ్యా, పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. నిష్కపటమైన మనస్సుతో నిన్ను ఆరాధిస్తాను నాయన, యథార్థమైన మనస్సుతో నిన్ను ఆరాధిస్తానని ప్రభు సన్నిధిలో మనం చెప్దాం. ప్రభు నిజంగా ఆయన కరుణామయుడు, దయామయుడు, ఆయన క్షమించగలటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఆయన నిన్ను క్షమించి నీ జీవితంలో ఊహించలేని గొప్ప కార్యాలను ఆయన చేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేస్తున్న ఇక ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించిన దేవుడు ఆయన ఊరికే లేడు. ఆయన కోపం చల్లారిపోతూ ఉంది. ఆయన కోపం చల్లారిపోతుంది. ఆయన పిలుస్తున్నాడు, నా స్నేహితుడా, నేను నిన్ను స్నేహిస్తాను అంటా ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా అని పిలుస్తా ఉన్నాడు యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. నేను నీకు మంచు, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను ఉంటాను. తామర పుష్పం పెరిగినట్లుగా నీవు అభివృద్ధి అవుతావు. లెబానోను పర్వతం దాని వేలు తనినట్లుగా నీవు ఇక మీదటి నూతన సంవత్సరంలో తనుతావు, ఎదుగుతావు, ధైర్యంగా ఉంటావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు. గొప్ప కార్యాలే కాదు, భీకరమైన గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నీవే నా దేవుడవయ్యా. థ్యాంక్ యూ లార్డ్. భీకరమైన గొప్ప కార్యాలు చేసిన దేవా, నీకే స్తోత్రాలు.
నా జీవితంలో నీ గొప్ప కార్యములు చేయబోతున్నందులకై నీకు స్తోత్రాలను చెప్దాం. అందరూ కూడా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో నీవు చేయబోతున్న గొప్ప కార్యములను బట్టి స్తుతిస్తున్నానయ్యా. గతించిన కాలంలో నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నానయ్యా. ప్రభువా, నమ్ముతున్నాను ఈ సంవత్సరం నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, మా పిల్లల జీవితంలో, మా భర్త జీవితంలో, మా భార్య జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నందులకై నిన్ను స్తుతిస్తున్నాను, నీ నామాన్ని మహిమపరుస్తుంటున్నాను. ప్రభువా, నాయన నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క మొట్టమొదటి శుక్రవారం ఈ సంవత్సరంలో ప్రభువా, ఇక ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో నీవు చేయబోతున్న గొప్ప కార్యాలు బట్టి స్తోత్రాలు. గొప్ప కార్యములు నాయన వచ్చిన బిడ్డలను వెంబడించును గాక. గొప్ప కార్యములు వచ్చిన బిడ్డల జీవితాల్లో జరుగును గాక. గొప్ప కార్యములు పిల్లల జీవితాలు జరుగును గాక. కుటుంబంలో జరుగును గాక. హృదయము తెప్పరిలే విధముగా గొప్ప కార్యాలు జరుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.